గుడ్ మార్నింగ్. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. ఈరోజు ఆదివారం 12వ తారీఖు జనవరి నెల. కొన్ని రోజులుగా వీడియో చేయట్లేదు, కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి. నేను డీన్ని పీజీస్కి. ఓకే, సో నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నా. నా చేతులతో 25 సంవత్సరాల నుంచి ఎంఎస్ డిగ్రీలు నా చేతులతోటే ఇస్తున్నాను. అంటే నేను ఎగ్జామినర్ అన్నట్టు, ఎంఎస్కి ఎగ్జామినర్ని, పీజీ డీని కాబట్టి ఎంఎస్ ఎండికి కూడా నేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా. ఓకే, అండ్ హాస్పిటల్ కూడా మెడికల్ సూపర్నెంట్ని. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకే నేను బిజీగా ఉన్నాను కాబట్టి కొన్ని రోజులుగా వీడియోలు చేయలే. ఈరోజు ఆదివారం, మంచి సమయం. సో ఈరోజు టాపిక్ హెచ్ఎంపివి వైరస్ రాకుండా జాగ్రత్తలు. ఓకే, హెచ్ఎంపివి అంటే ఏంటి? హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఓకే, ఈ నెల లాస్ట్ మంత్ టీవీలోని యూట్యూబ్లోని ఇదే టాపిక్. ఎందుకని డిసెంబర్లోనే వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్. ఈ వైరస్లు డిసెంబర్లో జనవరిలో కామన్ అండి. ఓకే, ఈ వైరస్లు డిసెంబర్లోని జనవరిలోని కామన్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే రొంప, తుమ్ములు, జ్వరము, దగ్గు, ఇవన్నీ డిసెంబర్లో జనవరిలోనే కామన్గా ఉంటాయి. ఎందుకంటే చలి కాబట్టి. ఏ దేశాల్లో ఉంటాయి? నార్థన్ హెమిస్ఫియర్ కంట్రీస్ అన్నిటిలోనే కామన్గా ఉంటాయి. ఎక్కువ చైనా అని వింటాం, ఎందుకంటే చైనాలో ఉంటే జనాభా ఎక్కువ, కోల్డ్ కంట్రీ కాబట్టి. నార్థన్ చైనా చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే చల్ల ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వైరస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్ చలిలో సర్వైవ్ అవుతుంది కాబట్టి. 1, 2 స్ప్రెడ్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ వింటర్లో ఎక్కువ. ఎందుకు వింటర్లో ఎక్కువ ఆలోచించండి. ఎందుకంటే మనం ఎక్కువ ఇంట్లోనే ఉంటాము, కిటికీలన్నీ వేసుకుంటాము, తలుపులన్నీ వేసుకుంటాము చలికి. ఇది మెయిన్ కారణం. అర్థమైందండి? ఎయిర్ ఎక్కువ ఉంటే, అందరూ ఒక చోట ఉండకపోతే వైరస్ అనేది రాదు. ఓకే, సో ఫస్ట్ ఈ వైరస్ 2001 సంవత్సరంలోనే కనుక్కున్నారు నెదర్లాండ్స్ దేశంలో. ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటుంది డిసెంబర్ జనవరిలో. వైరసెస్ కామన్. ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, చలి ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది. కొన్ని సంవత్సరాలు చలి ఎక్కువ ఉంటుంది, సో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది, వైరస్ ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరము ఇది ఎక్కువ టాపిక్ వచ్చింది, ఎందుకంటే చలి ఎక్కువైంది కాబట్టి. ఇది ప్రమాదం ఏమీ లేదండి, అస్సలు ప్రమాదం లేదు. కానీ జాగ్రత్తగా ఉండవనే వయసులు ఎక్కువ 2 సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు పిల్లలకి ఎక్కువ ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. నెక్స్ట్ వృద్ధులకి రావచ్చు, ముసలి వాళ్ళకి. నెక్స్ట్ 3rd కేటగిరీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో రావచ్చు. సో 3 ఏజ్ గ్రూపులు జాగ్రత్తగా ఉండాలి. 1 పిల్లలు, 2 సంవత్సరాల కంటే లోపల పిల్లలు. 2 వృద్ధులు. 3 ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కొన్ని డిసీజెస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా వస్తుంటాయి. ఓకే, ఈ హెచ్ఎంపివి 90% అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లోనే ఉంటుంది, లంగ్స్కి వెళ్ళదు 90%. ఓకే, అంటే విండ్ పైప్లోనే ఉంటుంది, లంగ్స్కి వెళ్ళదు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏంటంటే పైన భాగంలోనే ఇన్ఫెక్షన్ వస్తుంది. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్. ఇది లంగ్స్కి వస్తేనే ప్రమాదం, కానీ 90% లంగ్స్కి వెళ్ళదు. ఓకే, సో
ఈ జాగ్రత్తలు ఏమేమి సిమ్టమ్స్ వస్తుంటాయి? రొంప వస్తుందండి, దగ్గు వస్తుందండి, తుమ్ములు వస్తాయండి. ఇవి 90% మీకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లే. రాకుండా చేసుకుంటే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ రాకుండా చేసుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, వింటర్లో ఈ 2 నెలలు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తాం, మూవీ థియేటర్కి వెళ్తాము, ఫ్లైట్లో తిరుగుతుంటాము, ట్రైన్లో తిరుగుతుంటాము, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 జాగ్రత్తలు చెప్తానండి నేను. 1, క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుంటాం. మాస్క్, ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడతా మాస్క్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను రూమ్లో ఒక్కడే ఉన్నాను కాబట్టి. ఓకే, మొన్న ఫ్లైట్లో వెళ్ళాను, మాస్క్ పెట్టుకున్నాను. కానీ నేను ఒక్కడనే మాస్క్ పెట్టుకున్నాను, ఇంకెవ్వరు పెట్టుకోలేదు. అందులో మాస్క్ పెట్టుకోమని చెప్తాను నేను, ఎస్పెషల్లీ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండమంట. మాస్క్ జస్ట్ పెట్టుకుంటే సరిపోదు, కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా ఇంపార్టెంట్. సో దీనికి 2 టెస్టింగ్లు చెప్తాను మీకు మాస్క్ పెట్టుకున్నప్పుడు. ఓకే, మాస్క్ పెట్టుకున్నప్పుడు ఒకసారి చెయ్యి ఇలా పెట్టుకోండి. మాస్క్ బయట గాలి వదిలినప్పుడు వేడి గాలి రావాలి. బాగా వేడి గాలి వచ్చిందంటే మాస్క్ బాగా పనిచేస్తున్నట్టు లెక్క, అంటే టైట్గా ఉన్నట్టు లెక్క. ఎప్పుడు మాస్క్ టైట్గా ఉండాలి. ఏ మాస్క్ పెట్టుకున్నా పర్లేదు, ఎనీ మాస్క్. ఈ స్పెసిఫికేషన్ ఆ స్పెసిఫిక్ నేను ఎప్పుడు చెప్పాను. 2, మీరు మాస్క్ పెట్టుకుని అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోండి. కొంచెము మాస్క్ గాలి వదిలినప్పుడు బయటకు వస్తుంది, పీల్చుకున్నప్పుడు కొంచెం లోపలికి వెళ్తుంది. మూమెంట్ మాస్క్ ఉంటుంది, అప్పుడే టైట్గా ఉన్నట్టు లెక్క. ఎయిర్ ఎస్కేప్ కాకూడదు. గాలి బయటకు వదిలినా లోపలికి వెళ్ళినా మాస్క్ లోపల నుంచే వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా. ఓకే, ఇది టైట్గా ఉండాలి. ఈ 2 టెస్టింగ్లు గుర్తుపెట్టుకోండి. 1, నోస్ బయట ఇలా పెట్టుకున్నప్పుడు, మాస్క్ పెట్టుకున్నప్పుడు వేడి గాలి రావాలా ఊపిరి వదిలినప్పుడు. నెక్స్ట్, అద్దం ముందు చూసుకునేటప్పుడు గాలి తీసుకుని బయటకు వదిలినప్పుడు కొంచెం మూమెంట్, నోస్ దగ్గర కొంచెం మూమెంట్ వస్తుంది, అది మాస్క్ కదులుతూ ఉంటుంది, అప్పుడు కరెక్ట్గా పనిచేస్తున్నట్లు లెక్క. ఇది టైట్గా ఉన్నట్లు లెక్క. 1, 2, వాష్ చేసుకోవాలండి మీరు మంచిగా సోప్తో. ఓకే, వాష్ ఒకటే కాదు, స్క్రబ్బింగ్ అని అంటాను నేను. ఎందుకంటే అట్లీస్ట్ 20 సెకండ్లు ఆ సోపు నీళ్లు చర్మం మీద ఉండాలి. ఎందుకు 20 సెకండ్లు అంటే, ఓకే, ఈ సోపు బబుల్కి హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉండటం వలన ఈ సోపు బబుల్ వైరస్ ప్లాస్మా మెంబ్రేన్కి తగిలి వైరస్ బద్దలైపోతుంది. ఓకే, బ్యాక్టీరియా కూడా బద్దలైపోతుంది. ఎందుకంటే సోప్ బబుల్కి హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్ అంటే ఈ సోపు ఎక్కడికి వెళ్తుంది? వైరస్ ప్లాస్మా మెంబ్రేన్కి తగిలి ప్లాస్మా మెంబ్రేన్ బద్దలై వైరస్ బద్దలైపోతుంది. అర్థమైంది కదండి? సో బ్యాక్టీరియాకి అన్నిటికీ కూడా ఎప్పుడు మీరు భోజనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచిగా 2 చేతులు వాష్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ 20 సెకండ్లు ఉండాలి. ఎందుకంటే ఈ హ్యాండ్లో కొన్ని క్రాక్స్ ఉంటాయి, మైక్రోస్కోపిక్ క్రాక్స్ ఉంటాయి. ఈ ఎయిర్ బబుల్ ఆ క్రాక్స్ లోపల కూడా వెళ్ళాలి. అందుకని 20 సెకండ్లు మినిమం ఆ సోప్ వాటర్ మీ చేతికి టచ్ చేయాలి. అప్పుడే మీది హ్యాండ్ క్లీన్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఒక వైరస్ ఉంటే కాదు, డయేరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ కూడా ఈ సోప్ చాలా ముఖ్యం. సో నేను రికమెండేషన్ చేస్తాను, ప్రతి ట్యాప్ దగ్గర ఇంట్లో సోప్ బాక్స్ ఉండాలా, సోప్ ఉండాలా. మీరు టిఫిన్ తిన్నప్పుడు, భోజనం తిన్నప్పుడు మంచిగా క్లీన్ చేసుకుంటే చాలా జబ్బులు మీరు ప్రివెంట్ చేయొచ్చు. మీకు యాంటీబయాటిక్ అవసరమే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వ్యాక్సినేషన్ వచ్చిందా అంటే వ్యాక్సినేషన్ వచ్చింది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సినేషన్ వచ్చింది. స్పెషల్లీ చిల్డ్రన్కి,
బాగా ముసలి వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా వేసుకోవచ్చు. ఆర్ఎస్సి వ్యాక్సిన్ అంటాం దీన్ని. కానీ నేను ఎప్పుడూ రికమెండ్ చేయను, అక్కర్లేదనే అంటా. కానీ నా పర్సనల్ రికమెండేషన్, నా రీసెర్చ్ ఫైండింగ్లో, నా ఎక్స్పీరియన్స్లో ఈ 2 నెలలు డిసెంబర్ జనవరి కూడా మీరు తెలియక ముక్కు పట్టుకోవచ్చు, కళ్ళుకి రబ్ చేసుకోవచ్చు, చేతికి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి మీరు ఇమ్యూనిటీని పెంచుకోమంట. ఎలాగా? ఈ 2 నెలలన్నా మీరు వైటమిన్ సి ఉంటుంది, ఆస్కార్బిక్ యాసిడ్ వైటమిన్ సి అంటాము. ఈ వైటమిన్ సి 500 మిల్లీగ్రామ్స్ వేసుకుంటే రొంప రాదండి. జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు ఈ వైటమిన్కి. ఈ వైటమిన్ తీసుకున్న వాళ్ళు, అంటే వైటమిన్ సి తీసుకున్న వాళ్ళు. సో నేను రికమెండ్ చేస్తా, వైటమిన్ సి ఒకటి కష్టం కాబట్టి తీసుకుంటాము. ఎనీ బి కాంప్లెక్స్ మల్టీ వైటమిన్ విత్ మినరల్స్ ఒక క్యాప్సూల్ తీసుకోండి. పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అబౌవ్ 60 సంవత్సరాలు 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ కూడా, మనకి రొంపలు వద్దు, మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వద్దు, మనకి వైరస్లు వద్దు, మనం ఆరోగ్యం ముద్దు. అందుకని బి కాంప్లెక్స్ విత్ మల్టీవిటమిన్ మల్టీ మినరల్ క్యాప్సూల్స్ ఉంటాయి. అందులో వైటమిన్ సి ఎక్కువ ఉన్న క్యాప్సూల్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏ వైరస్ రాదు. నేను పలానా బ్రాండ్ అని దయించి నన్ను అడగొద్దు మెసేజ్లో, ఎందుకంటే నేను మార్కెటింగ్ మనిషిని కాదు, ఏ కంపెనీకి నేను పనిచేయను. ఒక రిప్యూటెడ్ డాక్టర్ని, ఒక పెద్ద డాక్టర్ని. నేను ఏ రికమెండేషన్స్ పలానా మందులు పలానా ట్యాబ్లెట్స్ కొనుక్కోమని చెప్పను, అది మీ చాయిస్. ఓకే? మల్టీవిటమిన్ విత్ మినరల్స్ ఈ డిసెంబర్ నెల జనవరి నెలలో వాడితే జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావు. మీరు యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు. ఓకే? ఏ వైరస్లు రావు, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు. సో చాలా జబ్బులకి విరుగుడు మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్ క్యాప్సూల్స్ వాడండి ఈ 2 నెలలైనా. ఓకే? క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. ఓకే? మీరు మూవీ థియేటర్కి వెళ్ళొద్దని అంటలే, నేను వెళ్ళినా, ఫ్లైట్లో తిరిగినా, ఎంజాయ్ చేసిన మాస్క్ పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడు. ఓకే? అండ్ ఇంట్లో ఎప్పుడు ఏం భోంచేసినా ఏం తిన్నా చేత్తో తింటే వాష్ చేసుకోండి, బాగా వాష్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ క్యాన్సర్ కూడా, కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తాయని చాలా రీసెర్చ్ ఫైండింగ్స్ ఉన్నాయి. మనకి జబ్బులు వద్దండి, ఆరోగ్యం ముద్దు. ప్రతి జబ్బు రాకుండా చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. స్పెషల్లీ జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఈ డిసెంబర్ జనవరి. మార్చిలో వైరస్ ఉండదు, తగ్గిపోతుంది. ఓకే? హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.